వెల్కమ్ టు యోయో టీవీ లీడర్. టీడీపీ కంచుకోటలో అనంతపురం జిల్లాలోని హిందూపురం ఒకటి. 1985 నుంచి ఇక్కడ టీడీపీని వరుసగా విజయం సాధిస్తూ వస్తుంది. అంతేకాక అనంతపురం జిల్లాలోనూ టీడీపీ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 స్థానాల్లో 11 చోట్ల టీడీపీ విజయం సొంతం చేసుకుని వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టది. ఇక జిల్లాలోని హిందూపూర్ నియోజకవర్గం నుంచి దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించడంతో ఈ నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోటగా మారింది. ఇక్కడ నుంచి ఆ పార్టీ తరపున ప్రస్తుతం సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలకు చేసింది ఏంటి, ఈ 4.5 ఏళ్లలో ఆయన నియోజకవర్గ అభివృద్ధిలో ఏ మేరకు విజయం సాధించారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. హిందూపూర్తో పాటు చిలమత్తూరు, లేపాక్షి మండలాలు ఇందులో ఉన్నాయి. దాదాపు 2,20,000 మంది ఓటర్లున్నారు. వీరిలో బీసీ, మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు. మిగిలిన వారు నిర్ణయాత్మక శక్తిలోనే ఉన్నారు. ఇక టీడీపీ ఆవిర్భావం ముందు వరకు ఇక్కడ కాంగ్రెస్ దే హవా. కానీ టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపూర్లో టీడీపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా హిందూపూర్లో మాత్రం పసుపు జెండానే ఎగురుతుంది. 1983లో రంగనాయకుల దగ్గర నుంచి ఆ తర్వాత ఎన్టీఆర్, నేటి బాలయ్య వరకు టీడీపీ అభ్యర్థులు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా టీడీపీకి ఇక్కడ బలమైన కేడర్ ఉంది. సినీ నటుడుగా బిజీగా ఉండే బాలయ్య 2014 ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ పోటీ చేసి విజయం సాధించారు. అయితే సినిమాలతో ఎక్కువగా కాలం గడుపుతుండటంతో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శ ఉంది. అయితే సీఎంకి బంధువు కావడంతో నిధులు బాగానే వెచ్చిస్తున్నారని అంటున్నారు. అయితే ఆయన పిఏల వివాదం ఇబ్బందికరంగా మారింది. హిందూపూర్ నియోజకవర్గంలో 2 లక్షల పైచులకు ఓటర్లున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య తాగునీరు సెగ్మెంట్ మొత్తం ఈ సమస్య ఉంది. అయితే ప్రధానంగా హిందూపూర్ టౌన్ లో మరింత ఎక్కువ. గతంలో నీరందించే తాగునీటి ప్రాజెక్టులో పలు నిర్మాణ లోపాల వలన నీరు సరిగా రావడం లేదు. ట్యాంక్స్ తో సరఫరా చేస్తున్న సమస్య మాత్రం తీరడం లేదు. దీనిపై ఎమ్మెల్యే దృష్టి పెట్టలేదని అంటున్నారు. ఇక సాగునీటి సమస్య తీర్చే గొల్లపల్లి రిజర్వాయర్ కోసం 193 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి కొంతవరకు పనులు జరుగుతున్నాయి. 2018లోనే పూర్తి చేస్తామని చెప్పినా ఇంకా పూర్తి కాలేదు. అయితే బైపాస్ రోడ్డుతో పాటు పలు రోడ్లు వేయడం ఊరటనిచ్చే అంశం. అలాగే హంద్రనేవా నుంచి నీళ్లివ్వడం కూడా ప్రజలు సానుకూలంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉంటున్నారు. అంతేకాక పిఏల పాలనపై నియోజకవర్గ కార్యకర్తలు సైతం సంతృప్తిగా లేరు. ఇప్పటికే 3 పిఏలు మారడం ప్రతికూలంగా మారింది. అయితే ఇటీవల బాలయ్య ఎక్కువ సమయమే కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను అక్కడ అందుబాటులో లేకున్నా పనులు సాగాలని ఎమ్మెల్యే బాలకృష్ణ భావిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. లేపాక్షి మండలంలోని లేపాక్షి ఉత్సవాలను బాలయ్య ఘనంగా నిర్వహించారు. అలాగే ఇక్కడ బావులు కూడా ఎక్కువగా నిర్మించడం పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. ఇక టీడీపీకి గట్టి పట్టున్న చిలమత్తూరు మండలంలో చాలా గ్రామాలకు హంద్రనీవా నీరందడం బాగానే ఉన్నా కొన్ని గ్రామాలకు నీరందకపోవడం పట్ల అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ఛార్జిను పెట్టి బాలయ్య పనులు నిర్వహిస్తున్నారు. సంతృప్తిలో ప్రజలున్నారు. అయితే గొల్లపల్లి నుంచి నీరివ్వడం ముఖ్యమని విమర్శకులు చెబుతున్నారు. అయితే రోడ్లు, ఇళ్లు అధిక సంఖ్యలో నిర్మించడం పట్ల సానుకూలత ఉంది. గడిచిన 4.5 ఏళ్లలో బాలయ్య తన ముద్ర వేయగలిగాడని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. లేపాక్షి ఉత్సవాలు, హంద్రనీవా నీరవడం వంటి పనులు చేయడం పట్ల సంతోషం వ్యక్తం అవుతుంది. అయితే గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి కాకపోవడం మైనస్గా ఉంది. అలాగే వ్యక్తిగతంగా అందుబాటులో లేకపోవడం కొంత నిరుత్సాహపరుస్తుంది అక్కడి ప్రజలను. అయితే ముఖ్యమంత్రి బంధువుగా నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో చాలా వరకు విజయం సాధించినట్లుగా అక్కడి ప్రజలు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి లీడర్. వచ్చే లీడర్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.